ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అడుక్కోవడం కాదు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో అసలుపరిచినటువంటి కుమరంపల్లి నుంచి మొదలుకుంటే మాజీ మంత్రివర్యులు కొండ లక్ష్మణ్ బాబూజీ, అదే రకంగా ధర్మభూషణ్ గౌడు, అదే రకంగా తెలంగాణ అంటేనే సత్యనారాయణ అనేటువంటి రీతిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల భావజాలాన్ని వ్యతిరేకించి పాట పాడినటువంటి ఒక గొప్ప యోధుడు ముచ్చట సత్యనారాయణ గారికి మరి మాలమా తరపున జయభీములు అదే రకంగా జోహార్లు అర్పించుకుంటూ, ఇది అనుకొని పెట్టాడా సాయి గారు, లేదంటే సాయిరాం గారు, లేదంటే నిజంగా జరిగిందో తెలియదు, కానీ ఈరోజు కారం చేయడం వీళ్ళ వర్ధంతి 43 ఏళ్ళు అయింది కారం చేయడం మాదిగలను చంపినటువంటి రోజు ఇది. అప్పుడు టీడీపీ పార్టీ ఉంది, చంపినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇన్నారెడ్డి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ప్రశ్నించేటి ప్రతి వాళ్ళని చంపే దాంట్లో టీడీపీ ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చేటువంటి పాలన కూడా టీడీపీ పాలన అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, బిల్లలు చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. బాలజీని చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇట్లా పోల్చుకుంటే వందలాది మంది, ఆదంజని తెలంగాణ దేశసభ ఆకుల బొమ్మయ్య గారు, ఇట్లా పాలమూరు జిల్లాలో మద్దిరెడ్డి గారు, పురుషోత్తం గారు, ఏపీసీఎల్సీ, అంటే వీళ్ళందరూ ప్రజా సంఘాలుగా ఉన్నప్పటికీ ప్రజా తెలంగాణ అని కోరుకున్నారు. ప్రజా తెలంగాణ అంటే ప్రజల కోరుకున్న తెలంగాణ, అందరికీ సమానంగా విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అదే రకంగా ఆర్థిక ఉండండి. దయచేసి మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు చంపినట్టు అసలు సమస్యను తప్పు పట్టిస్తున్నాం. మనం భవిష్యత్తు ఉద్యమకాలకు సంబంధించి ఏం తీసుకుపోవాలి కమిటీ ముందుకు నిర్ణయాలు అవి చర్చ కొంచెం ఊళ్ళో చర్చ పెట్టకండి. చెప్తాను, దానికి వస్తున్నాను. అయితే ఇంతకుముందు అక్క చాలా మంచిగా మాట్లాడింది. తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ లేకపోతే ఇంకో తెలంగాణ కాదు. అక్కడ తెలంగాణ కావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ పోరాటం చేశారు. అదే సకల జిల్లా సమ్మానం చెప్పాం. సబ్బండ వర్గాల తెలంగాణను కోరుకున్నాం. సబ్బండ వర్గాలందరూ ఆ రోజు అవార్డుల కోసం వాటి కోసం పనిచేయలేదు, కానీ ఇవాళ గుర్తింపు కోసం ఆ రోజు కూడా గుర్తింపు అన్నాం. మీరు బాగా చేశారు, ధన్యవాదాలు. ఆ రోజు కూడా మా భాష మీద మీరు వెకిలిగా చేస్తున్నారని, మా భాష మీద మీరు దాడి చేస్తున్నారని, మా సంస్కృతి మీద మీరు దాడి చేస్తున్నారని, కాబట్టి మాకు గుర్తింపు ఇస్తే అది ఆత్మగౌరవంగా మేము ఫీల్ అవుతాం. అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇవాళ ఇక్కడ లేకపోవచ్చు, మీ సమాజం రాకపోయిండొచ్చు బహుశా, కానీ మేమనుకుంటున్నాము మీ ద్వారా కొంత గొప్ప ల్యాండ్ వెళ్తాం అనుకుంటున్నాం. గుర్తింపు కార్డు ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్త్ కార్డు, ఇన్సూరెన్సు, ఇవన్నీ కనీసం ఇవి ఇస్తే కొంత మేలు జరుగుతుంది. అదే రకంగా విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంది మాట్లాడారు, కానీ విద్య ఇవాళ 25,000 స్కూళ్ళు మూతపడతా ఉన్నాయి. ఇంకా విద్య మనకే కలిసి రాదు, నాకైతే ఆ డౌటే ఉంది. ఒకవేళ ఉంటే కనుక గురుకులాలు మిషన్ ఆయన వాటి మీద కూడా ఎవరు మూలపట్టలేదు. ఒకవేళ ఉంటే కనుక నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు దాంట్లో ముందస్తుగా అంటే ఒక ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఉద్యోగాల్లో కూడా ఉద్యోగాలు పాయింట్ వన్ నింపుతాడు. ఆ నింపినప్పుడు దీంట్లో ప్రయారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఉన్నత విద్యలో కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది. అదే రకంగా ఇంకా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లలో కూడా వీళ్ళకు ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ, మరి టైం తక్కువ ఉంది, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై ఇండియా.